అయితే రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్ లో ఈసారి అనంతపురం ఉరవకొండ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పయ్యావుల కేశవ్ గారు, అట్లాగే వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు, ఎందుకని? ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రం సమస్త కొన్ని కోట్ల మంది తెలుసు పయ్యావుల కేశవ్ అంటే ఏమంటే ఒక బ్రాండ్. ఈ రాక్షస పరిపాలనలోన మొట్టమొదటిసారిగా ధైర్యమైనటువంటి విత్తనం ఎక్కడ మొలకెత్తింది అంటే ఈ రాష్ట్రంలో ఉర్రకొండ నియోజకవర్గంలోనే మొలకెత్తింది. ఈ ఉర్రకొండ నియోజకవర్గ ప్రజల హృదయాల నుంచి పుట్టుకొచ్చినటువంటి లాభాన్ని పయ్యావుల కేశవన్న గారు. ఒక ఆర్థిక సంక్షోభం కావచ్చు, ఒక లాండ్ ఆర్డర్ విషయం కావచ్చు, ప్రతి విషయంలోన విశ్వేశ్వరరెడ్డి గారికి పయ్యావుల కేశవన్న గారికి నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. ఒక రైతు విషయంలో అసెంబ్లీలో ఇన్సూరెన్స్ విషయంలో రైతుల కోసం కొట్టాడాలన్న ఒక పయ్యావుల కేశవన్న గారే, ఇవి నీటి కోసం కొట్టాడన్న పయ్యావుల కేశవన్న గారే, సమస్తం అన్ని హౌసింగ్ విషయంలోనైతేనేమి అన్ని సంక్షేమ పథకాల కోసం ఈ ఉర్రకొండ నియోజకవర్గం ప్రజల కోసం కొట్లాడి వాళ్ళకి మొదటి కూలీగా ఉంటూ వాళ్ళ కష్టాలను ఒక ఆపదస్తూ అన్నలాగా కష్టమత కొడుకులాగా ఆదుకునేటువంటి ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే పయ్యావుల కేశవన్న గారు. కాబట్టి పయ్యావుల కేశవన్న గారిని 1994 లో 17,000 మెజార్టీతో ఎలాగైతే గెలిపించారో వన్స్ మోర్ రిపీట్ 2024 లో అదే నిజం కలం సాకారం కాబోతుంది. ఈ పయ్యావుల కేశవన్న గారు మినిస్టర్ గా చూడాలనే ఈ ఉర్రకొండ ప్రజల యొక్క ఆశ, కళ, ఆకాంక్ష. అందుకోసం అందరూ అనుగుణంగా ఇప్పుడు అందరూ సంసిద్ధులే, ఉర్రకొండ ప్రజలందరూ సంసిద్ధులై ఉన్నారు. దీనికి సిద్ధమా విశ్వేశ్వరరెడ్డి గారు అని మేము అడుగుతా ఉన్నాము అన్నగారి తరఫున. అయితే చెప్పండి అన్నయ్య, పయ్యావుల కేశవ్ సారు తన సొంత ఖర్చులతో ఇప్పుడు హంద్రీనివా కాలం నుంచి సాగునీటి విషయం అవ్వచ్చు, లేదా 18,000 మందికి హౌసింగ్ చేపించిన విషయంలో కావచ్చు, మొట్టమొదటిసారిగా 2 లక్షల విలువతో హౌసింగ్ తీసుకొచ్చిన చరిత్ర మొట్టమొదటి ఎవరికైనా ఉంది ఈ రాష్ట్రంలో అంటే ఒక పయ్యావుల కేశవన్న గారు. దాన్ని బట్టి చెప్పొచ్చు ఈ ఉర్రకొండ ప్రజానికం మీద ఒక కూలీగా పయ్యావుల కేశవన్న గారు ఎంత దురదృష్టితో పెట్టారనేది ఒక ఉదాహరణ తెలుసుకోవాలంటే. చెప్పండి సార్, త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్ లో ఈసారి ఈ అనంతపురం ఉరవకొండ నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ తరపున విశ్వేశ్వరరెడ్డి సార్ గారు, అట్లాగే తెలుగుదేశం పార్టీ తరపున పయ్యావుల కేశవ్ సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు, ఎందుకని? పయ్యావుల కేశవ్ గారికి మంచి విజయ అవకాశాలు ఉన్నాయి, మంచి మెజారిటీ కూడా రాబోతుంది. అంటే ఏంటి సార్ మీకు పయ్యావుల కేశవ్ సార్ మీద అంత బలమైన నమ్మకం ఏంటి? సార్ ఈసారి అంత భారీ స్థాయిలో గెలవటానికి అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయి? ఆయన చేసిన అభివృద్ధి పనులే ఆయన గెలుపు బాటలో తీసుకెళ్తుంది. ఇంకా అంటే చెప్పండి సార్, పయ్యావుల కేశవ్ సారు తన సొంత ఖర్చులతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోడ్ల హైవేల విషయంలో కానీ, పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వటంలో కానీ, సాగునీటి విషయంలో కానీ, తర్వాత యువతకి సైతం డ్రైవింగ్ లైసెన్స్ అని లర్నింగ్ లైసెన్స్లు ఇప్పించారు. ఇవన్నీ సార్ యొక్క గెలుపుకి ఎంతవరకు దోహదపడతాయి? 100% ఆయనకి అవి కూడా బాగా కలిసి వస్తాయి. ఆ డ్రైవింగ్ లైసెన్స్లు అయితేనేమి, సొంత భూమి సొంత ఊర్లో పేదలకి పంపిణీ చేస్తే అదైతేనేమి, ఈ 10 సంవత్సరాల నుంచి వాళ్ళ ఊరు దగ్గర బ్రిడ్జ్ నిలబడిపోయింది. ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్లో బిల్లులు చేసుకొని తినింది. ఇప్పుడు సొంత ఖర్చులతో ఆయన బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేపట్టినారు. అది కూడా ఆయనకు ప్లస్ పాయింట్ అవుతుంది. అభివృద్ధి అయితేనేమి, రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్లో బీసీ లోన్లు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, మంచినీళ్ళు తాగునీరు అయితేనేమి, ఇవన్నీ కూడా ఆయనే సొంతం. ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పుడు 5 ఏళ్ళు ఉంది కదా గవర్నమెంట్, చేయొచ్చు కదా. ఒక్క పని ఎక్కడే కానీ ఎక్కడ చేసింది లేదు ఏ విలేజ్లో. అది కేశవ్ గారికి కలిసి వస్తుంది. ఈ 2024 ఎన్నికల్లో అనంతపురం ఉరవకొండ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పయ్యావుల కేశవ్ గారు, అట్లాగే వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు, ఎందుకని? శివరాత్రికినో మొహరం పండుగ తేడా ఏమి? శివరాత్రి అప్పుడు శివనామస్మరణ చేసుకుంటే ఈశ్వరు గుళ్ళే పోతారు. పీర పండుగ ఏం చేస్తారు, జగ్గిన కాడుకుంటే తేడా. వాళ్ళకిను విశ్వేశ్వరరెడ్డికిను వీళ్ళకుండే తేడా అంతే. ఏం దాని గురించి ఆయన పైన నాయకుడు ఎట్లా ఉన్నాడు అనేది, విశ్వేశ్వరరెడ్డి మంచోడే కాదనిలే, పైన నాయకుడు ఎట్లా ఉన్నాడు కాబట్టి ఆయనకి దూరంగా ఉంటారు. అయితే చెప్పండి తాతయ్య, పయ్యావుల కేశవ్ సార్ మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ లో ఉన్న ప్రత్యేకత ఏమిటి? సార్ అంత భారీ స్థాయిలో గెలవటానికి అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయని? ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు పూర్తి మా మద్దతు ఉన్నాడు కాబట్టి
కొన్ని మంచి పనులు చేశాడు చిన్న వాళ్ళకి. కాబట్టి వీళ్ళది ఏముంది, మళ్ళీ వైఎస్ఆర్ వాళ్ళు చేసే పని ఏముంది చెప్పు. ఆడ పోయి మీట్లో విలేకరు ఎవరు రాజకీయంలో కొట్టినాడంటే వాడు సాగు బ్రతుకులో ఉన్నాడు, ఇప్పుడు బళ్ళారికి వేసుకొని పోయారు. ఇట్లా పనులు వాళ్ళు చేసేది అంతా. పై నాయకుడు ఎప్పుడైతే మంచివాడు కాకుండా, గురదోలోడు మంచివాడు అంటే పంట బాగానే పడతాడు, గురదోలోడు సక్రమంగా లేకపోతే పంట ఎందుకు పడుతుంది బాబు? అంతే తేడా. అయితే పయ్యావుల కేశవ్ సారు తన సొంత ఖర్చులతోనే ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఇప్పుడు అధునాతన వైద్యశాల కానీ, అలాగే 18,000 మందికి పేదవాళ్ళకి చేసిన హౌసింగ్ కానీ, ఇట్లా రోడ్ల హైవేల విషయంలో కానీ, అట్లాగే ఇళ్ల పట్టాలు కానీ, యువతకి డ్రైవింగ్ లైసెన్స్లని, ఇంకోటి కళాశాలలు, కాలేజెస్ కానీ, ఇలాంటి అభివృద్ధి పనుల యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది జనాల మీద ఈసారి ఎలక్షన్స్ లో సార్ గెలవటానికి? చేసిన వాళ్ళకే మరి ఆయన పైన అభిమానం ఎక్కువ పెంచుకొని జనాలు ఎక్కువగా కేశవ్ కావాలంటా ఉండేది, కేశవ్ గెలవాలని. మీకు ఓవరాల్ గా 5 ఏళ్లలో జగనన్న పరిపాలన ఎలా అనిపించింది తాతయ్య? మా కాలు చెప్పు తీసుకొని మేము కొట్టుకోవాలంత. అయితే రాబోతున్న ఈ 2024 ఎన్నికల్లో ఈసారి అనంతపురం ఉరవకొండ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పయ్యావుల కేశవ్ గారు, అట్లాగే వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు, ఎందుకని? ఫస్ట్ పయ్యావుల కేశవ్ గారు నాయన కాలం నుంచి కూడా వాళ్ళ గ్రామం అభివృద్ధి, పంచాయతీ అభివృద్ధి, గ్రామంలో పేదవాళ్ళు చదివడము, అన్నదాన కార్యక్రమాలు చాలా పెట్టారు. ఇట్లా తర్వాత కేశవ్ గారు కొన్ని పనులు, మంచి పనులు, ఎట్లా రోడ్లు వేసినాడు, సొంత ఖర్చులతో కాలువలు నీళ్ళు ఇచ్చినాడు చెరువులకి, కొన్ని చెరువులకి. విశ్వేశ్వరరెడ్డి వాళ్ళు భూ కబ్జాలు చేస్తున్నారు ఇప్పుడు ఈ 5 ఏళ్ళలోన. జగన్ పరిపాలన బాగలేదు, అందుకని విసిగించుకొని జనం ఉండలే. పైన చంద్రబాబు నాయుడు కానీ, కింద కేశవ్ గారు కానీ సుపరిపాలన జరుగుతుందని చెప్పని ప్రతి ఒక్కరి నుంచి వస్తుంది. డబ్బు కష్టపడలేదు, స్వచ్ఛందంగా ఓట్లేస్తున్నారు, డబ్బు కష్టపడలేదు. అయితే తాతయ్య, మీకు ఓవరాల్ గా ఈ 5 ఏళ్లలో జగనన్న పరిపాలన ఎలా అనిపించింది? సంక్షేమ పథకాలు కానీ, పెన్షన్లు కానీ అందరికి సరైన సమయంలోనే అందాయి అనుకుంటున్నారా? పోయిన ఎలక్షన్ తర్వాత విశ్వేశ్వరరెడ్డి మా గ్రామంలోకి వచ్చి ఏమన్నాడంటే, ఎంపీటీసీ మెంబర్ మాకు మీరు అనౌన్స్ విడిచిపెట్టండి, మీ గ్రామానికి చెరువు నీళ్ళు తెప్పిస్తా అన్నాడు. సరే, మా గ్రామంతో యూనిట్ అయ్యి ఎంపీటీసీ వాళ్ళకి విడిచిపెట్టినాము. విడిచిపెడితే ఆ రోజు నుంచి మనకి ఇప్పుడు కూడా కనపడలేదు. మాది ఎప్పుడు గెలుస్తుంది, మాది ఎప్పుడు మెజారిటీతోనా. కాకపోతే వచ్చి అమాట అన్నాడు, ఈ ఛాన్స్ నాకు ఇవ్వండి అబ్బా, నేను ఖచ్చితంగా మీకు నీళ్ళు ఇస్తాను అని చెప్పిన దానికి ఆయనకి అవకాశం ఇచ్చినాము. ఏమని ఎనామస్గా ఇచ్చేసినాము ఎంపీటీసీ. ఆ రోజు కనపడినాడు, ఇప్పుడు కనపడలేదు. వస్తే మళ్ళీ బాగుండని కనపడలేదు, ఇంతవరకు కనపడితే అడదామంటే వాళ్ళకి కనపడలేదు. వాళ్ళ మీద చెడ్డ అభిప్రాయం ఉంది, ఎట్లాను బుక్కబ్జాలు చేస్తున్నారంట, దౌర్జన్యాలు చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడే కానీ ఒక ఎకరా భూమి కబ్జా చేసి చూపించమని చెప్పి ఛాలెంజ్ చేస్తాను నేను కేశవుల్లో. ఇది అందుకని మాకు అభిమానం ఉంది, మేము ఓటేస్తున్నాము. అయితే మీకు జగనన్న పరిపాలనలో ఇప్పుడు లిక్కర్ గురించి కానీ, లేదా మనం నిత్యావసర సరుకుల విషయంలో ధరలు పెరిగాయని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు కదా తాతయ్య, దాని గురించి ఏమంటారు? విడతల వారిగా మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, బెడ్ సాల్ట్ చేస్తా అన్నాడు. ఇప్పుడు భారీగా కర్ణాటక సరాయి వస్తుంది, భారీగా రేట్లు ఎక్కించినాడు. జనాలు చీప్ క్వాలిటీని చేసి జనాలు నాశనం చేస్తున్నాడు. చాలా కుటుంబాలు పాడైపోయినాయి సంసారాలు. ఎందుకంటే ఆ తాగి గుండెలు పగిలి లివర్ పాడైపోయి చాలామంది ఇబ్బంది పడి ఆడవాళ్ళు ఏడుతున్నారు. తండ్రి ఎందుకు పెట్టినావు, ఎందుకు నిషేధం మద్యపాన నిషేధం చెప్పినావు, నువ్వు ఎందుకు ఆ పని చేయలేదు నువ్వు? ఇవన్నీ ప్రతి ఒక్క పని చెప్పినాడు కానీ చేయలేదు, అమలు చేయలేదు. తన సొంత ఖాతాలకు డబ్బులు వేసుకుంటున్నాడు కానీ ప్రజలకు చేసింది ఏమీ లేదు. అమ్మఒడి అంటాడు, అదంటాడు, ఇదంటాడు, బట్టలు నొక్తా అంటాడు, బట్టలు నొక్కిపోతే డబ్బులు పడలేదు. నరేంద్ర మోడీ గారు బియ్యం పంపిస్తుంటే నేను పంపించిన చెప్పుకుంటున్నాను అంతే కానీ ఏం చేయలేదు ఈయన. ఇది గ్యారంటీ, ఛాలెంజ్ చేసి చెప్తాను మేము, ఇది అది గ్యారంటీ.